హాయ్ హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈ కార్తీక పౌర్ణమి రోజు మేము మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నారాయణ స్వామి భైరవకోన సిద్ధేశ్వరం వెళ్ళాలని అనుకున్నామండి. మేమందరం వెళ్ళాలనుకున్నాం కాబట్టి మేము ఒక వెహికల్ తీసుకోవడం జరిగిందండి. వెహికల్ తీసుకొని వెహికల్ ఇంటి దగ్గరికి వచ్చిందండి. వచ్చిన తర్వాత మనం పూజ చేసేసి మనం స్టార్ట్ అవుతున్నామండి. మొత్తం మేము 13 మెంబర్స్ వెళ్ళామండి. మా పిల్లలు మేము అందరం కలిసి మనం ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది ఈ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, 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 హాయ్ ఫ్రెండ్స్. మాది జర్నీ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. జర్నీ స్టార్ట్ అయినాక ఈ మధ్య వర్షాలు పడడం వల్ల ఎక్కడ చూసినా వాగు వంకలు అన్నీ ఫుల్ అయ్యాయి. మధ్యలో కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ వల్ల చిన్ననాటి చింతపండు తీసుకొని తినడం జరిగింది. మాకు మధ్యలో కొద్దిగా ఆకలైందండి. ఇక్కడ సింగసానిపల్లి అని ఉంది. మేము కొమ్రోల్ మీద నుంచి వెళ్ళాము. అక్కడ టిఫిన్ అయితే చాలా బాగుందండి. మనకు దోశ కేవలం 10 రూపీసే, 3 ఇడ్లీ 10 రూపీస్ అండి. అయితే చాలా రీజనబుల్ అండి ప్రైజెస్ కూడా. మనకు ఈ హోటల్లో మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అన్నీ కూడా దొరుకుతాయండి. అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి. పిల్లలు కానీ మేము కానీ చాలా హ్యాపీగా తిన్నామండి. ఎవరైనా ఈ రూట్ వెళ్ళే వాళ్ళు ఈ హోటల్లో మీరు టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ టైంలో కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ అన్నీ దొరుకుతాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మొదటగా మేము నారాయణ స్వామికి వెళ్ళడం జరిగిందండి. నారాయణ స్వామి దేవాలయం వచ్చేసి మిట్టపాలెం గ్రామం, కోవిలంపాడు పోస్టు, సిఎస్పురం, ప్రకాశం జిల్లాకు వస్తుందండి. నారాయణ స్వామి వారి ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాము. ఇక్కడికి ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులతో కలకల్లాడుతుంది. వివిధ మతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ క్షేత్రం సర్వసంగ పరిత్యాగి సమాధి పైన నిర్మించబడింది. స్వామివారు అసలు పేరు కొండయ్య అండి. సుమారు 17వ శతాబ్దంలో ఆ ప్రాంతంలో జన్మించిన కొమ్మినేని వంశానికి చెందిన అవధూత అయిన బట్టి శ్రీ నారాయణ స్వామిగా పిలువబడుతున్న స్వామి అసలు పేరు కొండయ్య. ఈయన తల్లిదండ్రులు మిట్టపాలెంలో నివసిస్తున్న శ్రీమతి కొమ్మినేని మహాలక్ష్మమ్మ వెంకట్రామయ్య దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండే భక్తి భావంతో పరధ్యానంగా ఉంటూ పిచ్చి కొండయ్యగా పేరొందిన ఈయన బాల్యంలోనే సన్యాసులతో కలిసి గ్రామం విడిచి కొన్నేళ్లకి తరువాత గ్రామానికి తిరిగి వచ్చి పక్కనే ఉన్న నారకొండ గుహల్లో నివాసం ఏర్పరచుకొని మున్నేటి వాగులో స్నానం చేస్తూ నారకొండలో దొరికే ముష్టి పండ్లను తింటే బ్రహ్మజముడు పాలను త్రాగుచూ జీవనం సాగించుచుండేవాడు. ఒకనాడు ఒక మహనీయుడు ఆయనను దగ్గరకు చేరదీసి మంత్రోపదేశం గావించి ఇక ముందు నారాయణ స్వామిగా విలసిల్లగలవని దీవించి అంతర్ధానమయ్యాను. అప్పటి నుండి ఆయన నారకొండ మీద తపస్సు చేసి తర్వాత కాలంలో శ్రీ నారాయణ స్వామిగా ప్రసిద్ధిగాంచారు. సుమారు 32 సంవత్సరాల వయసులో ఆషాఢ బహుళ సప్తమి ఆదివారం నాడు సమాధిలో నుండి భక్తులను అనుగ్రహిస్తానని సజీవంగా సమాధిలోకి వెళ్ళిపోయారు. సమత మమత పెంపొందించుకొని సామరస్యంగా జీవించాలని ప్రచారం చేసి మానవతావాదిగా ఆయన మానసిక రుగ్మతలు, దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తూ రోగుల స్వస్థత చేకూర్చి సేవా నిరతుడు ఆయన. అప్పట్లో ప్రస్తుతమున్న పూర్వమిల్ల, బద్వేలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలు తీర్చిన మహాయోగి. సంతానము, ఐశ్వర్యము, స్వరూపము, ఆయురారోగ్యాలు కోరి వచ్చినను వ్యాధిగ్రస్తులు, గ్రహపీడితులు, ఇతర కష్టంలోనున్న ఎవరైనాను ఆదివారం పూజలు జరిపించినచో పొంగళ్ళు పెట్టుకొని ఆ రాత్రి దేవాలయం ప్రాంగణంలో నిద్ర చేసి వారి బాధలు నివారించబడినవి. భక్తుల ప్రగాఢ నమ్మకము. నారాయణ స్వామిని నమ్మకంతో దర్శించుకుంటే ఏవైనా నెరవేరుతాయి. ఓం నమః శివాయ. ఇవాళ అందరూ దీపారాజన చేసుకొని టోటల్గా మాది కంప్లీట్ అయింది నారాయణ స్వామి దర్శనం అండి. నెక్స్ట్ వచ్చేసి భైరవకోనలో కలుసుకుందాం మరొక వీడియోతోటి.